ఈరోజు మనం చర్చించుకోబోయే వ్యక్తి భారతదేశపు ప్రస్తుత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారి జీవితం కోసం, ఆయన రాజకీయ ప్రయాణం మరియు ఆయన తీసుకున్న కీలక నిర్ణయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణుకా కాకినాడ వ్లాగ్స్. మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేయడం మర్చిపోకండి మరియు నోటిఫికేషన్ బెల్ ని ఆన్ చేయండి. సో మీరు మా ఎక్సైటింగ్ వ్లాగ్స్ ని మిస్ అవ్వకుండా ఉంటారు. ఆయన జీవితం ఎలా ప్రారంభమైందో తెలుసా? నరేంద్ర మోడీ గారు 1950 సెప్టెంబర్ 17న గుజరాత్ రాష్ట్రం వాద్ నగర్ గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తండ్రి పేరు దామోదర్ దాస్, తల్లి పేరు హీరాబెన్. చిన్నప్పటి నుంచి మోడీ గారికి శ్రమ, క్రమశిక్షణ, దేశభక్తి మీద ఆసక్తి ఉండేది. బాల్యంలో టీ అమ్ముతూ జీవితం మొదలుపెట్టారు. ఆయన విద్యా జీవితం అయితే వాద్ నగర్ లో పాఠశాల విద్య పూర్తి చేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి రాజకీయ శాస్త్రంలో డిగ్రీ, గుజరాత్ విశ్వవిద్యాలయం నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆర్ఎస్ఎస్ లో చేరడం, రాజకీయ ప్రవేశం విద్యార్థి దశలోనే చేరిన మోడీ గారి జీవితం. 1987లో బీజేపీలో చేరారు. 2001లో గుజరాత్ సీఎం గా బాధ్యతలు చేపట్టి 13 ఏళ్ల పాటు తన నాయకత్వాన్ని ప్రదర్శించారు. భారత ప్రధానిగా ఆయన ప్రయాణం 2014లో బీజేపీ భారీ మెజారిటీతో గెలిచి మోడీ గారు భారతదేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2019లో రెండవసారి మరియు 2024లో మూడవసారి ఎన్నికై దేశానికి నాయకత్వం అందిస్తున్నారు. 2014న ప్రధానమంత్రిగా మే 26న ప్రమాణ స్వీకారం చేశారు. 2025కి 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఆయన ప్రారంభించిన ప్రధాన నిర్ణయాలు, సంస్కరణలు: డిమానిటైజేషన్ 2016లో 500, 1000 నోట్లు రద్దు చేసి నల్లధనానికి గట్టి దెబ్బ ఇచ్చారు. జిఎస్టి, గూడ్స్ సర్వీసెస్ ట్యాక్స్, ఒకే దేశం ఒకే పన్ను వ్యవస్థను తీసుకొచ్చారు. ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు చేసి దేశంలో సమానత తీసుకొచ్చారు. ట్రిపుల్ తలాక్ నిషేధం, ముస్లిం మహిళలకు న్యాయం జరిగేలా చట్టం తీసుకొచ్చారు. రామమందిర నిర్మాణం ప్రారంభం చేశారు. ప్రజాహిత పథకాలు ఎన్నో తీసుకొచ్చారు. స్వచ్ఛ భారత్ అభియాన్, పారిశుద్ధ్యంపై విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఆయుష్మాన్ భారత్, నిరుపేదలకు ఉచిత ఆరోగ్య సేవలు అందించారు. జన్ ధన్ యోజన, ప్రతి పౌరుడికి బ్యాంకు ఖాతా మరియు ఉజ్వల్ యోజన, గ్యాస్ కనెక్షన్ లభ్యం చేయడం. పిఎం కిసాన్ సమాన్ నిధి, రైతులకు ప్రత్యక్ష ఆర్థిక సహాయం. మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్వదేశీ పరిశ్రమ అభివృద్ధి వంటి కార్యక్రమాలు ఎన్నో ప్రారంభించి అభివృద్ధి పరిచారు. అంతర్జాతీయంగా యునైటెడ్ నేషన్స్ లో యోగా దినోత్సవాన్ని ప్రకటించడం, విదేశీయుల ముందు భారత్ పేరును నిలబెట్టడం, ఇవన్నీ మోడీ నాయకత్వం వల్లే సాధ్యమయ్యాయి. ఆయన అమలు చేసిన కొన్ని ముఖ్య పథకాలు: అటల్ పెన్షన్ యోజన, దీన్ దయాల్ ఉపాధ్యాయ పథకాలు, ఉడాన్ సాధారణ ప్రజలకు విమాన ప్రయాణం, ఫిట్ ఇండియా, మన్ కీ బాత్, ఆత్మ నిర్భర్ భారత్, స్వామిత్వ యోజన, స్మార్ట్ సిటీస్ మిషన్, స్కిల్ డెవలప్మెంట్, ఇలా ఎన్నో పథకాలు ప్రారంభించి అభివృద్ధి పరిచారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం కేవలం రాజకీయంగా కాదు, సామాజికంగా, ఆర్థికంగా కూడా దేశాన్ని ముందుకు నడిపించిందని చెప్పవచ్చు. దేశ ప్రగతికి, పేదల అభివృద్ధికి ఆయన తీసుకొచ్చిన మార్గాలు భావితరాలకి దారి చూపించేలా ఉంటాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.